విశాఖపట్నం జిల్లా పెద్దగంట్యాడ నడుపూరు హైస్కూల్లో డివిజనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ అలవాటు అవుతాయని అన్నారు. పాఠశాల స్థాయి క్రీడలు విద్యార్థులను ఒలింపిక్ స్థాయికి ఎదగడానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, చెస్, యోగా, బ్యాడ్మింటన్, అథ్లెటిక్ పోటీలు నిర్వహించబడ్డాయి. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజకొండ శ్రీనివాస్, ఉపాధ్యాయులు రవి, శ్రావణి, రామచంద్ర నాయుడు, బానోజీ మరియు అనేక మంది విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు నందు డివిజనల్ స్థాయి అంటే 6 మండలాల నుంచి ఎంపిక చేయబడిన ఉత్తమ క్రీడాకారులని ఇక్కడ ఆటల పోటీలు నిర్వహిస్తున్నాము. ఈ 2 రోజులు నిన్న అబ్బాయిలు జరిగింది, ఈరోజు అమ్మాయిలు జరుగుతున్నది. ఈ వివిధ విభాగాల్లో ఎంపికైన వీళ్ళందరినీ కూడా 3 జిల్లాలకి పెట్టే జిల్లా కేంద్రాల్లో వివిధ ప్రాంతాల్లో పెట్టే ఆటల పోటీలకి పంపించడం జరుగుతుంది. అక్కడ జిల్లా స్థాయి సెలక్షన్స్ అనేవి ఉన్నాయి. ఆ జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి క్రీడాకారులు వెళ్తారు. మన పాఠశాలకి 6 మండలాల నుంచి 720 మంది క్రీడాకారులు వివిధ విభాగాల్లో ఆడడానికి ఇక్కడ వచ్చారు. ప్రతి విభాగం నుంచి అంటే ఉదాహరణకి వాలీబాల్ ఉంది, ఆ వాలీబాల్ నుంచి 12 మందిని ఎంపిక చేసి జిల్లాకి పంపించడం అనేది జరుగుతుంది. ఇది అద్భుతమైన అవకాశము పిల్లలకి. ఈ పిల్లలు జాతీయ స్థాయికి ఎదగడానికి ఒక పునాదిగా పనికొస్తుంది. చాలా ఉత్సాహభరితంగా, ఆనందంగా, హ్యాపీగా, చాలా చక్కగా వాళ్ళు పిల్లలందరూ కూడా ఆటలవి ఆడుతున్నారు. క్రీడలు మానసిక వికాసానికి గొప్పవని మనకందరికీ తెలిసిందే. కేవలం పిల్లల్ని మార్కులు యంత్రాలుగా మాత్రమే మిగిల్చకుండా ఆటల పోటీల్లో